ఒక వీడియో చూశాను. అందులో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇది ఎలా సాధ్యం? సరస్వతి కటాక్షం కలగాలంటే కష్టపడి చదవాలి. బేసిక్స్ నుంచి మధ్య అన్నీ చదువుకుంటూ వెళ్తూ తన హార్డ్ వర్క్ 100% 100 ట్రై చేస్తే అప్పుడు అమ్మవారు ఇతని డెడికేషన్ గౌరవించి ఇస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, సరస్వతి కటాక్షమైన లక్ష్మీ కటాక్షమైన జాతకాల యోగమైనా సరే ప్రయత్నం మీద జాతకాలు మారుతాయి, తప్పనిసరిగా మారుతాయి. జరగలేదంటే ప్రాప్తం లేదనుకోండి, కాకపోతే ఏంటంటే ప్రయత్నించడం తప్పలేదు కదా. ఏను కుంభస్థలాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే కొంతలో కొంతైనా సాధ్యం అవుతుంది, లేకపోతే ఏను అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుంది. నీ ప్రయత్నం ఇది ఒక విషయం. మనకి రాలేదని కూర్చునే కన్నా ఓ ప్రయత్నం చేద్దాం, ఓ రాయి వేద్దాం. ఇక్కడ సరస్వతి కటాక్షం గురించి పొందడానికి ఓ మంత్రం ఇచ్చాడు, మంచిదే, మంత్రం ఇవ్వడం మంచిదే. కానీ ఎగ్జామ్కి వెళ్ళాను ముందర, లేకపోతే ఎగ్జామ్స్ టైంలోని ఒక్కసారి మాత్రం 13 సార్లు మాత్రం చదవాలి. ఏంటది? సరస్వతిదేవిని ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, లక్ష్మీదేవిని ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, శుభ్రంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. కొన్ని రిలీజన్లు కాలేజీలు శుభ్రంగా కడుక్కొని అన్నీ చేస్తారు. మనం కూడా కాలేజీలు కట్టుకుని శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు, అన్నీ చేసుకుని ఊరు పుక్కులించి శుభ్రంగా ఉంచుకోవడం ఒక తప్పులేదు. సరస్వతి కటాక్షం కలగాలంటే డెడికేషన్గా కూర్చుని చదవాలి. నీ జాతకంలో యోగం లేకపోయినా, నీ జాతకంలో ఎంత వంకరగా అయిపోయినా సరే ప్రయత్నం చేస్తుంటే గ్రహాలు కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మీకు ఒక కథ చెప్తా. ఒకసారి ఇది మీరు విన్న స్టోరీ. ఒక గురుగారి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. అతను ఒక వేద పండితుడు కొడుకు, కానీ దానికి లక్ష్మీ కటాక్షం లేదు. కానీ కొడుకైనా బాగుపడతాడు కదా అని కొడుకుని ఏంటంటే ఒక ఆశ్రమంలో జాయిన్ చేశాడు. ఆ గురుగారి గురించే మాట్లాడుతున్నా. ఆ గురుగారు ఏంటంటే ఇతగాడు ఎంత నేర్పించినా రాలేదు, ఎంత చెప్పినా రాలేదు. మందబుద్ధిలో కనిపించాడు, పనికిరాని వాళ్ళు కనిపించాడు. 100 మంది తీర్చిదిద్దడానికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక కుర్రాన్ని పంపించాడు. చివరికి ఆ కుర్రాడు అలా వెళ్తూ ఒక చోట కూర్చున్నాడు. దాహం వేసింది, ఎదురుగా బాగుంది. బావి దగ్గర కొంతమంది నీళ్లు లాగుతున్నారు తాడుతో. బావి అంతా ఇలా ఉన్నది, కానీ నీళ్ళు అవుతుంది, తాళ్ళు అవుతున్న చోటు మాత్రం అది అరిగిపోయి ఉన్నది కిందకి. తాడు పట్టుకుని లాగుతున్నాడు. అప్పుడు కుర్రాడి స్ట్రైక్ అయింది. అంత మందబుద్ధి వాడికి కూడా. ప్రయత్నిస్తూ ఉంటే ఎంతటిదైనా అరుగుతుంది, ఎంతదైనా వస్తుంది. కనీసం ఏను కుంభస్థానం కొట్టడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఉన్నదాన్ని సాధ్యం అవుతుంది కదా. సరస్వతి కటాక్షం పొందాలంటే ప్రయత్నం చేయాలి, మంత్రం ఆ తర్వాత చదవాలి.